హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజేస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు ఆవును దారేసుకున్నారండి. ఆ రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి సారీ చూపిస్తున్నాను. ఏంటో అనుకుంటున్నారు, ఈ సారీకి వర్క్ అయితే మా ఫ్రెండ్ డిజైన్ చేసిందండి. సో అప్పట్లో కండవాళ్ళు వచ్చేవి కదా, పొట్టు టైప్ కండవాళ్ళు అండి. లంగావాణి మీద కండవ అయితే ఒకసారి వాటర్లో పెట్టగానే అదంతా కూడా ముడుచుకుపోయినట్టుగా అయిపోయి పెలిసిగా అయిపోయిందండి. లాంగ్ డ్రెస్సుల్లో క్యాన్ వేస్తాం కదా, ఆ విధంగా అయిపోయింది. సో ఇంకా చున్నీలు పక్కన పెట్టేస్తే మా ఫ్రెండ్ అంది వాటిని ఒక సారీకి బార్డర్గా డిజైన్ చేసుకోవచ్చు. అక్కడక్కడ చున్నీ క్లాత్ని ఫ్లవర్స్లకు కానీ ఇలా మామిడి పిందెలకు కానీ డిజైన్ చేసుకోవచ్చు అనేసి తను ఆల్రెడీ నాకు చాలా బ్లౌజులు వర్క్లు అయితే చేసిందని చెప్పాను కదండి రాధిక. తనే ఈ సారీకి కూడా ఈ విధంగా బార్డర్ అలాగే ఆ మామిడి పిందెలు అక్కడక్కడ కట్ చేసి వాటిని తన ఎంబ్రాయిడింగ్ మిషన్తో ఇలా మొత్తం చుట్టూతా కూడా ఒక లైన్ అయితే డ్రా చేసినట్టుగా వర్క్ చేసిందండి. దాని మీదకి బ్లౌజ్ కూడా ఈ విధంగా వర్క్ అయితే చేసింది. ఇదే సారీ నేను మా ఫ్రెండ్ అయితే చేయించుకున్నాము. నా దగ్గర ఒక గోల్డ్ కలర్ చున్నీ ఉంది, తన దగ్గర కూడా గోల్డ్ కలర్ చున్నీ ఉందనేసి ఇంకా ఇద్దరం సేమ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ సారీస్ అయితే తీసుకుని ఇదే వర్క్ అయితే చేయించుకున్నామండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా, వాళ్ళ ఆవును దారేసుకుంటుంటే ఆ రోజు నేను వాళ్ళ ఇంట్లో ఆ సారీ అయితే చూశాను. చూసిన తర్వాత ఈ సారీ ఉంది కదా అని గుర్తొచ్చి నేను వాళ్ళ ఇంట్లో వీడియో అయితే షూట్ చేశానండి. వచ్చిన తర్వాత నా దగ్గర సారీ కూడా వీడియో అయితే షూట్ చేశాను. సో చూడండి, అప్పట్లోనే మా ఫ్రెండ్ అయితే నార్మల్ ఎంబ్రాయిడింగ్ మిషన్ మీదే బ్లౌజ్కి కూడా వర్క్ చేసేదండి. సో అప్పుడైతే ఈ విధంగా కట్ వర్క్ మ్యాంగో డిజైన్ అయితే వేసిందండి. దాని లోపల కూడా మా దగ్గర గోల్డ్ పట్టు క్లాత్ ఉంది కదా, ఆ పట్టు క్లాత్ పైన అంతా కూడా సిల్వర్ జరీతో అయితే డిజైన్ చేసింది. సో అప్పట్లోనే మంచి మంచి వర్క్స్ అయితే చేసేదండి తను. ఇప్పుడైతే అంతా కూడా కంప్యూటర్ వర్క్ మిషన్స్ వచ్చాక వర్క్స్ ఎక్కువైనాయి, కానీ అప్పట్లో మనకి మగ్గం వర్క్ కూడా చాలా కాస్ట్ అయితే ఉండేది. సో ఆల్రెడీ ఈ వర్క్ల గురించి ఇంతకుముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ మ్యాంగో డిజైన్ అయితే చేసింది 2 హ్యాండ్స్కి కూడాని. వాటికి నేను తరువాత చుట్టూతో కూడా ఈ గొట్టం పూసలు ఉంటాయి కదండి చిన్నవి, అవి అయితే నార్మల్గానే సూది దారంతో అయితే కుట్టాను. మగ్గంతో కుట్టినవి అయితే చాలా నీట్గా అయితే వస్తాయి కదా, కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ షైనింగ్ పోలేదు, అంతా కూడా చాలా బాగుందండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కంప్యూటర్ మిషన్ మీద చేసే వర్కే కొద్ది రోజులకి మనకి దారాల కింద అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ దారం అన్నది రాకుండా ఉంది. ఈ సారీ వచ్చేసి మా ఫ్రెండ్ దండి. చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో తన సారీ చూసిన తర్వాత నా దగ్గర కూడా ఈ సారీ ఉంది అని గుర్తొచ్చిందండి. తనైతే కొంచెం డార్క్ కలర్ తీసుకుంది. తనకు కూడా సేమ్ ఇలా గోల్డ్ అంటే ఇద్దరి దగ్గర చున్నీలు ఉన్నాయి కాబట్టి గోల్డ్ బార్డర్ మేము రెండు వైపులా వచ్చేలాగా, మధ్యలో నా దగ్గర వైట్ చున్నీ ఉందనేసి ఆ చున్నీ అయితే ఇలా మధ్యలో వైట్ అయితే వేశాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సారీ చూసాక వీడియో షూట్ చేయాలనిపించిందండి. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నా సారీ బ్లౌజ్ చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఫంక్షన్ అయితే మార్నింగ్ 6 నుంచి స్టార్టింగ్ అండి. అంటే ఆవును దారేసుకోవటం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం, అవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేయలేకపోయానండి. సో నేను వెళ్తులోకి చాలా లేట్ అయింది, 10 ఆ టైంకి అయితే వెళ్ళాను. మార్నింగ్ 6కి మా ఫ్రెండ్ అయితే వచ్చేమంది, అప్పటికైతే పూజలు స్టార్ట్ అవుతాయనేసి, కానీ కుదరక నేను 10 ఆ టైంకి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా ఇంకా కింద అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని అయితే రెడీ చేద్దాం కదా అనేసి అయితే వచ్చేసాను. సో తను అయితే రెడీ చేశాను. తన క్లిప్ చూసారు కదా, వైట్ స్టోన్స్తో వచ్చింది మొత్తం అంతా కూడా. ఇలా స్టోన్స్ లైన్స్ అయితే వేలాడుతున్నాయండి, చాలా బాగుంది క్లిప్ అయితే చూడడానికి, మొత్తం వైట్ స్టోన్స్ కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి షష్ఠి పూర్తి అయితే జరుగుతుందండి. మార్నింగ్ నుంచి పూజలు అన్నీ కూడా ఇంట్లోనే జరిగాయి. నేను చెప్పాను కదా, అవి ఏం కూడా వీడియో షూట్ చేయలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా షూట్ చేయలేదంట. వాళ్ళు షూట్ చేసినా కూడా తీసుకుని పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి మార్నింగ్ నుంచి కూడా హడావుడిగా ఉండటం వల్ల ఏం వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కెమెరామెన్ పెట్టుకోవటం వల్ల మొత్తం వీడియో అంతా కూడా ఆయన దగ్గర ఉంటుంది కదా, అతన్ని అడిగేసి పంపిస్తానన్నారండి. కానీ నేనే వద్దులే అన్నాను. అది కూడా ఎందుకంటే ఈ వీడియో షూట్ చేసి పౌర్ణమికి ముందు షూట్ చేశానండి. ఇప్పటి వరకు పోస్ట్ చేయడానికి అయితే నాకు అవ్వలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. మళ్ళీ వాళ్ళని వీడియో పంపించమంటే వాళ్ళు ఎన్ని రోజులకు పంపిస్తారు, ఇంకా లేట్ అయిపోద్ది అన్నట్టుగా
నా దగ్గర ఉన్న వీడియో వరకునే పోస్ట్ చేస్తున్నానండి. అది కూడా నేను ఫంక్షన్ లాస్ట్లో వీడియో అయితే షూట్ చేశాను. స్టార్టింగ్ నుంచి కూడా వీడియో ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఇంటి దగ్గర పూజ అంతా పూర్తయ్యి ఫంక్షన్ హాల్కి రావడానికి కొంచెం లేట్ అయ్యింది. అప్పటికే చాలామంది అయితే వచ్చేస్తున్నారు. ఇంకొకేసారి అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారండి. అంటే వాళ్ళకంటే పెద్ద వయసు వాళ్ళైతే వాళ్ళకి అక్షింతలు వేస్తున్నారు. చిన్న వయసు వాళ్ళైతే వాళ్ళ చేత వేయించుకుంటున్నారండి. అలా చేయటం వల్ల చాలా లేట్ అయిపోతుంది కదా. అందరూ అలా స్టేజ్ మీద ఉండిపోయి అడ్డుగా ఉండటం వల్ల వీడియో అంతా కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకేం షూట్ చేయలేదండి. ఇప్పుడు చాలా వరకు మొత్తం అందరూ అయిపోయారు. లాస్ట్లో అయితే ఇంకా వీడియో షూట్ చేశాను. ఆ వీడియో పోస్ట్ చేశానండి. ఈ ఫంక్షన్లో అయితే 2 సబ్స్క్రైబర్స్ కలిశారండి. సో వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు కానీ నాకు వాళ్ళు తెలియదు కదా. నేనైతే వాళ్ళంక అలా చూస్తున్నాను. ఏంటి వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు అన్నట్టుగా నేను కూడా నవ్వాను. నేను తెలిసేమో వాళ్ళు కూడా నాకు తెలిసేమో మర్చిపోయానేమో. అంటే ఒక్కొక్క ఫంక్షన్లో ఒక్కొక్కరిని కలుస్తూ ఉంటాం కదండి. అలా ఫంక్షన్లో కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ ఉద్దేశంతో అనుకుని నేను కూడా అలా నవ్వానండి. కానీ తర్వాత తెలిసింది వాళ్ళు నాకైతే తెలియదు. నేను వాళ్ళకి ఈ వీడియోస్ ద్వారాగా తెలుసు. మన సబ్స్క్రైబర్స్ అనేసి ఫుడ్ తినేటప్పుడు వాళ్ళైతే నా దగ్గరకు వచ్చి చెప్పారండి. సో మేము మీ ఫాలోవర్స్ మీ వీడియోస్ అయితే చూస్తామండి అనేసి. నాకు ఒక్క నిమిషం అసలు అర్థం అవ్వలేదు. అంటే నాకు తెలియని వాళ్ళు కూడా మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనకి వ్యూస్ వచ్చేసి ఒక 300, 400 దాటితే 5, 6 అలా వస్తూ ఉంటాయి కదా. అవి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏదో కొద్దిమంది, తెలియని వాళ్ళు ఏదో కొంచెం ఒక 25% ఉంటారేమో. మిగతా వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే చూస్తున్నారేమో అనుకున్నానండి. కానీ నాకు తెలియని వాళ్ళు మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారని తెలిసింది. ఇప్పుడే కాదండి, ఈ ఫంక్షన్లోనే కాదు, ఈ మధ్యకాలంలో వెళ్ళిన మ్యారేజెస్లో కూడా 2, 3 నాకు తెలియకపోయినా కూడా వాళ్ళు మన వీడియోస్ చూస్తారంట. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి. అయినప్పటికీ కూడా వచ్చి భలే మాట్లాడారు. అంతేకాదు అమ్మ వాళ్ళ ఇంట్లో దసరా టైంలో టెంపుల్స్కి అయితే వెళ్ళాను కదండి. అప్పుడు కూడా చాలామంది మీ వీడియోస్ చూస్తాం అంటే ఎలా తెలుసు అంటే కొద్దిమంది మాకు మేముగా చూసే ఫాలో అవుతున్నామని, కొద్దిమంది వేరే వాళ్ళు చెప్పారు అన్నట్టుగా చెప్పారు. ఎలా అయితేనో మనకు తెలియని వాళ్ళు కూడా మన వీడియోస్ ఇంతమంది చూస్తున్నారని నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. కానీ ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది, అయ్యయ్యో వాళ్ళతో కూడా ఫొటోస్ కానీ వీడియో కానీ షూట్ చేసుకోవాల్సిందే. తీసుకుంటే అదొక స్వీట్ మెమరీగా ఉంది కదా. మనం ఒకవేళ అందరూ ఇలా యూట్యూబ్లో కనిపించాలంటే ఇష్టపడ్డారు కదండి. మన వరకు మనకి ఒక ఫోటో తీసుకున్న వీడియో తీసుకున్న గుర్తుగా ఉంది కదా వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అని. కొద్దిమంది అయితే పర్లేదు వీడియో పోస్ట్ చేసుకోండి అంటారు, ఇంట్రెస్ట్ చూపుతారు కదా. అలాంటి వాళ్ళ వీడియోస్ అంటే మన సబ్స్క్రైబర్స్గా మన ఛానల్లో పోస్ట్ చేసుకున్నప్పటికీ కొద్దిమంది వద్దన్నా కూడా నాకు గుర్తుగా ఉంటుంది కదా అని తర్వాత అనిపించిందండి. సో నెక్స్ట్ టైం ఎవరినైనా కలిసినట్లయితే తప్పకుండా, ఎవరైనా నన్ను కలిసినట్లయితే మనకు తెలియని వాళ్ళు తప్పకుండా వీడియో షూట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు ఎక్కడ కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి నాకు తెలిసిన వాళ్ళకి ఏంటి తెలియని వాళ్ళకి ఏంటి ఎవ్వరికి కూడా నేను చెప్పలేదండి. అలా చెప్పినా కూడా నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చినేమో అనిపిస్తుంది కానీ నా వరకు నేను చెప్పలేదు. ఎవరైనా చూసి నీకు ఛానల్ ఉందా వీడియోస్ తీస్తున్నావు అని అడిగితే అవును అని అలా చెప్పడం తప్ప నాకు కనిపించిన వాళ్ళు ఎవ్వరికీ అయితే నేను ఇప్పటి వరకు చెప్పలేదండి. అంటే ఒకరి ద్వారాగా ఒకరికి తెలుసు, అంటే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అలా చెప్తూ ఉంటారు కదా. నెక్స్ట్ మన వీడియోలు తీయటం వలన అందరూ చూసి ఏంటి వీడియో షూట్ చేస్తున్నావు, నీకు ఛానల్ ఉందా అంటే ఆ విధంగా చాలామందికి తెలిసింది తప్ప నాకు నేనుగా ఎవ్వరికీ చెప్పలేదండి. ఎవరిని కూడా నేను అడగను. నా వీడియోస్ మీరు చూస్తున్నారా, లైక్ చేస్తున్నారని కూడా నేను అడగనండి. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది కదా. మన వీడియోస్ మనకు తెలిసిన వాళ్ళు చూడాలని రూల్ ఏం లేదు కదండి. ఎవరికి ఇష్టం వచ్చిన ఛానల్లో ఎవరికి నచ్చిన వీడియోస్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. సో నేను ఏదో ఛానల్ పెట్టానని నా వీడియోసే చూడాలని అయితే రూల్ ఏం లేదు కదా. నేను కూడా ఎవరిని చూడండి చూస్తున్నారా, నేను ఆ వీడియో పెట్టాను ఈ వీడియో పెట్టాను ఇప్పటి వరకు మా ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ నేనైతే అడగను కూడా. సో ఇంకా ఫంక్షన్ అంతా అయిన తర్వాత ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత చెల్లి అయితే బుట్ట అల్లుతుంది. సో మా చిన్నప్పుడు ఎప్పుడో అల్లేవాళ్ళం. అప్పట్లో ఈ బుట్ట అల్లినందుకు 2 రూపీస్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు వచ్చేసి 10 రూపీస్ అంట. అప్పట్లో ఇందులో ఇది వచ్చేసి గొట్టాల బుట్ట అండి. ఇది కాకుండా నార్మల్ బుట్ట ఉండేది, దానికైతే 5 రూపీస్ ఇచ్చేవారు. ఈ బుట్ట అల్లాలంటే మేము పిల్లలం కాబట్టి 2 డేస్ పట్టేదండి. ఈరోజు వైర్ తెచ్చుకుని ముక్కలు కట్ చేసుకుని వాటిని కింద మడసమని పెడతారండి. ఆ మడసం పెట్టి అందులో ఈనుపుల్లలు దూసి నెక్స్ట్ ఇది గొట్టాల బుట్ట కాబట్టి గొట్టాలు సైజు ప్రకారం ముక్కలు కట్ చేసుకుని అవి మనం లెక్కగా ఎక్కించాలండి. మొత్తం ఒక్కొక్క లైన్కి 10 వరుసలు గొట్టాలు అయితే రావాలి. ఇవి కాయలు అంటారన్నమాట. ఇలా 5 కాయలు వేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి గొట్టం వేయాలి. ఇలా మొత్తం బుట్టంతా అల్లిన తర్వాత లాస్ట్ని వైర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి, ఇదంతా చాలా కష్టమైన పని అండి.
2 డేస్ పట్టేది మేమైతే పిల్లలం కాబట్టి. అదే కొద్దిమంది అయితే ఈరోజు మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్కి బుట్ట అయితే అల్లేసేవారు. మళ్ళీ నెక్స్ట్ డేకి ముక్కలన్నీ ఇంకొక బుట్ట కోసం ముక్కలు కట్ చేసుకునేవారండి. ఇది బుట్టలైతే మా ఇంటి పక్కన మా అత్త వాళ్ళే ఇస్తారు, అంటే అల్లిస్తారు, వైర్ ఇస్తారు మనకి. ఆ వైర్ తెచ్చుకుని మనం పెద్ద బుట్ట అయితే పెద్ద బుట్టకి ఎంత వైర్ పడితే అంత వైరు వాళ్ళు ఇస్తారు. ఇలా కాయల బుట్ట అయితే దీనికి ఒక కట్ట పడుద్ది. నెక్స్ట్ ఈ కాయలు ఉన్నాయి కదా, అదే కాయలు అంటే గొట్టాలు ఉన్నాయి కదా, ఆ గొట్టాల కోసం అనేసి ఒక వైర్ ఉంటుంది, అది కూడా కట్ చేసి ఇస్తే దాన్ని మనం ఏ సైజు కావాలంటే అన్నీ ఒకే సైజు గొట్టాలు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అవన్నీ మళ్ళీ ఈ వైర్కి దూర్చాలండి. ఈ వైర్కి అంతా ఎక్కించుకోవాలి. మొత్తం మనకి బుట్టకి ఒక పక్క 10 అంటే చుట్టూతో వచ్చేసి 80-90 నాకు అంతగా ఐడియా లేదు, కానీ అంటే 90 ముక్కలు కట్ చేసుకుని ఆ 90 కూడా దీనికి ఎక్కించి అప్పుడు మనం బుట్ట అల్లటం అయితే స్టార్ట్ చేయాలండి. సో చూసారు కదా, ఇక్కడ అమ్మ అయితే వేస్తుంది. ఇలా కాయలు వేసుకుని వాటిని టైట్ చేసి ఈ విధంగా మనం మధ్య మధ్యలో గొట్టాలు అయితే వేయాలి. దీన్ని గొట్టాల బుట్ట అంటారు. నార్మల్ బుట్ట అయితే ఇంకా పెద్ద వస్తాయి, దానికైతే 5 రూపీస్ ఇచ్చేవారు, దీనికి 2 రూపీసే. ఇప్పుడైతే దీనికి 10 చేశారంటండి, మరి దానికైనా 20 ఏంటో తెలియదు, కానీ మా ఇంటి పక్క వాళ్ళే ఇస్తారు కదా. చెల్లికైతే చాలా సంవత్సరాలు అయింది కదా, సరదాగా అనిపిస్తుందని ఒక 3 బుట్టలు అయితే తెచ్చిందండి. 2 అల్లేసినట్టుంది, ఒకటి అల్లింది, ఇది రెండోది, ఇంకొకటి అయితే కట్ చేసుకుంటుంది. సో ఇదైతే అమ్మేస్తుందండి. చిన్నప్పుడైతే ఒక రోజంతా కష్టపడితే 2 రూపీస్ వచ్చేవి. ఏవో సమ్మర్ హాలిడేస్లో సరదాగా తెచ్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇలాంటి బుట్టలు ఇలాంటివన్నీ ఎవ్వరూ అల్లటం లేదండి, ఎందుకంటే కష్టం ఎక్కువ, డబ్బులు తక్కువ. అదే 1 అవర్ కష్టపడి బ్లౌజ్ కుట్టామంటే 200 వస్తాయి కదా. సో అలాగే అందరూ కూడా ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవటం, లేకుంటే చేతి పని కూడా కొంచెం మంచి చేస్తున్నారులేండి మా సైడ్ అయితే. ఎందుకంటే చేతి పని అంటే ఇంకా ఇంతకు ముందు మొత్తం నెక్ అంతా కూడా చేతి కుట్టి వేయటం, చేతులకి నెక్స్ట్ వీపుకి చేతి పని చేసిన తర్వాత ఊక్స్లు తాళ్ళు వేస్తే రూపాయి ఇచ్చేవారండి. సో ఇప్పుడైతే 10 రూపీస్ ఇస్తున్నారు. నెక్కకి అప్పుడప్పుడు చేతి పని ఉంటుంది, లేకుంటే ఊక్స్లే తాళ్ళే కాబట్టి దానికి కూడా 10 రూపీస్ ఇస్తున్నారు అనేసి. సో చూసారు కదా, గొట్టాలన్నీ కూడా ఇలా వైర్కి మనం ఎక్కించి దాన్ని ఇలా ఒక బంచ్లా అయితే తయారు చేసుకోవాలి. అది మనం మళ్ళీ ఇప్పుకుంటూ ఆ గొట్టాలు వెనక్కి ఎదురుకి జరుపుకుంటూ మనం ఈ బుట్ట అన్నది అల్లాలండి. బుట్ట అల్లటం చాలా మందికి వచ్చలండి, మళ్ళీ దాని గురించి నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదనుకోండి, కానీ తెలియని వాళ్ళు ఎవరికైనా తెలుసుకుంటారు కదండి. చూసారు కదా, కింద వచ్చేసి ఇది మడసం అండి. దీనికి కూడా లెక్క చెప్తారు మనకి, ఇన్ని ముక్కలని పెట్టాలి. ముక్కలన్నీ కూడా సమానంగా కట్ చేసుకుని మడసాన్ని కూడా సమానంగా పెట్టాలండి, లేకుంటే మనకి పైకి వచ్చే కొలది వైర్ తక్కువ వచ్చేస్తే మనం ఏం చేయలేము, ముక్కలు అతకడానికి అయితే అవ్వదు. సో చూసారు కదా, అదంతా బుట్ట అల్లేసిన తర్వాత దాన్ని నీట్గా మడిచేయాలి. అవి కూడా చాలా కష్టం, అవన్నీ మడచడం ఇవన్నీ కూడా. మడిచిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైర్ అంతా కూడా కట్ చేసేసి అప్పుడు తాళ్ళు అయితే వేస్తారండి. తాళ్ళకు కూడా అప్పుడు 2 రూపీస్ ఇచ్చేవారు అనుకుంటాను, ఇప్పుడు ఎంత ఇస్తున్నారో తెలీదు. తాళ్ళు అయితే అత్త వాళ్ళు వేసేసుకుంటారు. కింద చూసారు కదా, 5 వరుసలు ముందు ఒత్తి వైర్తో కాయలు అయితే అల్లాలి, తర్వాత దానికి గొట్టాలు ఎక్కించి ఈ విధంగా అండి. వీటికి కూడా మళ్ళీ కలర్ కాంబినేషన్స్ ఇస్తారు గొట్టాలు. ఇప్పుడు ఒక్కొక్కసారి దీనికి బ్లాక్ ఇస్తారు, వైట్ ఇస్తారు. ఈసారి అయితే ఈ కలర్ అయితే ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ టైప్ అయితే ఇచ్చారండి. ఇలా చాలా కలర్స్ ఉంటాయి ఈ బుట్టల్లో కూడా. మా చిన్నతనంలో అయితే చాలామంది అల్లేసేవారండి, ఒక్కొక్కరు 100 వేసి 50 వేసి పట్టుకెళ్ళిపోతూ ఉండేవారు. బుట్టలు వస్తే చాలండి పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఇలా బుట్టలు అన్నవి అల్లటం లేదు, ఎందుకంటే కష్టం ఎక్కువ, అమౌంట్ తక్కువ కాబట్టి. మా చెల్లి ఎందుకు తెచ్చుకుందో తెలియదు, సరదాగా తెచ్చుకుందంటే. మా శ్రీబాబు వచ్చాడండి, ఆ ఫోన్లో ఆ పిల్ల చేసే చిందులన్నీ కూడా ఈడే చేస్తున్నాడు చూడండి. ఇక్కడ మా శ్రీబాబు చూసారు కదా, ఫోన్లో అమ్మాయి ఏ విధంగా అయితే చేస్తుందో ఈడు కూడా అదే విధంగా చేస్తున్నాడండి. పిల్లలు ఏదైనా సరే చాలా త్వరగా నేర్చేసుకుంటారు, అదే మంచా చెడ్డ అన్నది వాళ్ళకైతే తెలియదు కదా. సో ఇక్కడ చూడండి, వాడికి ఇంకా ముఖానికి ఆ మసి రాసుకోవటం ఒకటి తెలియక రాసుకోలేదు, ఏ కాటికైనా దొరికితే అది కూడా పూసుకుని వాడు అదే చేస్తాడు. సేమ్ ఆ అమ్మాయి ఏ విధంగా అయితే నోరు తారుస్తుందో అదే విధంగా చేశాడండి. సో ఇక్కడ వచ్చేసి పూసలం అయితే వచ్చింది, స్టిక్కర్స్ లేవు, హెయిర్ బ్యాండ్స్ కూడా లేవు, తీసుకుందాం కదా అనేసి అయితే పూసలాడిని అయితే ఆపామండి. మాకు ప్రతి లక్షవారం నెక్స్ట్ ఆదివారం కూడా ఇలా పూసల వాళ్ళు అయితే వస్తారు, ఒక 5-6 తిరుగుతూ ఉంటారు. ఏం కావాల్సిన స్టిక్కర్స్, ఇలా హెయిర్ బ్యాండ్స్, నెక్స్ట్ ఇంకొక ఆయన కూడా వస్తున్నారు బండి మీద, ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను కదా. ఈ స్టిక్కర్స్ అయితే మా చిన్నప్పటి నుంచి కూడా ఇవే స్టిక్కర్స్ అండి. అమ్మ ఎక్కడికైనా వెళ్తే ఇవే కొనిపెట్టేది. ఇవి కూడా నార్మల్గా వచ్చేవి, ఇప్పుడు గాజు టైప్ అయితే వచ్చాయండి. ఇంకా నార్మల్గా డైలీ యూజ్ పెట్టుకునే స్టిక్కర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ కూడా డైలీ యూజ్ పెట్టుకునే స్టిక్కర్సే పెట్టుకుంటాను, ఎప్పుడు ఒకే స్టిక్కర్స్ అయితే
అయితే మోడల్స్ ఏవి మార్చనండి. ఇంతకు ముందు పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు వచ్చేసి ఇవి ఇంక బాగున్నాయి కదా, సారీస్ మీద కలర్స్ మ్యాచింగ్ అన్నీ కూడా ఒకే కొంచెం ఇంచుమించు ఎక్కువ కలర్స్లో అయితే ఉండవు కానీ ఇవి గాజు టైప్ వచ్చాయి. ఇవైతే తీసుకున్నానండి. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయ్యిందండి. కార్తీక మాసంలో ప్రతి లక్షవారము కూడా ఇలా బాబా గారిని పల్లకీలో ఊరేగిస్తారంటే గ్రామం అంతా కూడానండి. పోయిన సంవత్సరం కూడా మీకు నేను వీడియో పోస్ట్ చేశాను. అంటే బాబా గారు ఊరేగింపు అయితే వీడియో కాదు కానీ ఇలా బాబా గారు మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా గ్రామం అంతా భిక్షాటనకి అయితే వచ్చారు అనేసి నేను పోయిన సంవత్సరం వీడియోలో మీతో షేర్ చేసుకున్నానండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, చెక్ చేయండి. అలాగే ఈ సంవత్సరం వచ్చేసి బాబా గారు ఊరేగింపు అయితే చూశాను. నాతో పాటుగా మీరు కూడా చూస్తారు కదా అన్నట్టుగా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ప్రతి లక్షవారం కూడా కార్తీక మాసంలో ఇలా ఊరేగింపు అయితే జరుగుద్దంటండి. ఇలా గ్రామం అంతా బాబా గారు ఊరేగింపు అయితే వస్తుంది. అందరూ కూడా స్వామివారికి నైవేద్యాలు, బియ్యం, నివాళి అయితే సమర్పిస్తారండి. కార్తీక మాసం నెల రోజులు కూడా మా ఊర్లో బాబాగారి టెంపుల్లో పూజలు జరుగుతాయి. అలాగే పౌర్ణమి తర్వాత కానీ సరస్వతీదేవి పూజ జరుగుద్దండి. పిల్లలందరి చేత చేయిస్తారు. ఇంతకుముందు అయితే పౌర్ణమికి బాబాగారు పూజలు అలాగే పెద్ద సంబరం ఇవన్నీ చేసేవారు. తర్వాత అవన్నీ కూడా మానేశారండి. కానీ ఈ 31 రోజు అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా పేదలకైతే అన్నదానం నిత్యం జరుగుద్ది బాబాగారి టెంపుల్లో. ఇక్కడైతే చెల్లి బ్లౌజ్ కుట్టిందండి. బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చింది. సారీ అంతా కూడా ప్లెయిన్, చాలా బాగుంది ఇది. ఇక్కడ మా ఊర్లో బ్రాహ్మణులు అయితే సారీస్ తీసుకొచ్చి అమ్ముతుంటే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము. సో దానికైతే ఊక్స్ల తాళ్ళు అయితే వేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మాకు శంకుస్థాపన అయితే ఉంది. మార్నింగ్ అక్కడికైతే వెళ్ళాలి. నిన్న ఆంటీ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఒకటి అయితే చెప్పాలన్నాను కదా, అదేంటో అనుకున్నారా, ఇక్కడ ఆంటీ వాళ్ళు బ్రహ్మాడాకైతే వేసి దీపం పెట్టింది కదండి. సో ఇప్పటి వరకు నాకు తెలియదండి. కార్తీక మాసంలో మనం కార్తీక సోమవారం చేసినప్పుడు మా సైడ్ అందరూ కూడా బ్రహ్మాడాకులు తెచ్చుకుని ఇస్తరాకు కుట్టుకుని దాంట్లో ఫుడ్ అయితే తింటాము. అంతవరకునే నాకు తెలుసండి. కానీ తెల్లవారుజామున దామోదరుడికి పూజ చేసుకున్నప్పుడు కూడా మనం తమలపాకులో పెడతాం కదా దామోదరుడిని. మనకి దగ్గరలో ఈ బ్రహ్మాడాకు అని దొరికినట్లయితే బ్రహ్మాడాకులోనే దామోదరుని పెట్టి పూజ చేసుకోవాలంటండి. మనకి ఈ బ్రహ్మాడాకు మీద ఇలా దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిదంట. నాకైతే తెలియదండి, ఫస్ట్ టైం విన్నాను. ఇలా తెలియని వాళ్ళు ఉండొచ్చు. బ్రహ్మాడి చెట్ల దగ్గరలో ఉన్నా కూడా తెచ్చుకు పూజించరు కదా దామోదరుని పెట్టి. తెలిస్తే నెక్స్ట్ టైం చేసుకుంటారు కదా అన్నట్టుగా మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే దామోదరుని ధాన్యంతో పూజిస్తాము, గొబ్బి పువ్వులతో పూజిస్తాం కదా. కానీ మా ఇంటి పక్క వాళ్ళైతే కార్తీక మాసం నెల రోజులు కూడా నెల స్నానాలు చేస్తారండి. ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో కార్తీక దామోదరుడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన నైవేద్యం చేసి పెడతారంట. లేకుంటే రకరకాల ఫ్రూట్స్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం కింద నైవేద్యం పెడతారంటండి. అలాగే వీలుని బట్టి మనకు దొరికినంతలో రకరకాల పువ్వులతో స్వామిని అయితే పూజిస్తారంట. ఆవిడ ఎప్పుడు అలాగే చేస్తారంటండి. అంటే మనం ఈ నెలే కదమ్మా పూజిస్తాము అన్నట్టుగా ఆ నెల రోజులు బాగా చేసుకోవాలి దామోదరుడికి అని అయితే చెప్పారు. నెక్స్ట్ శంకుస్థాపన ఉందని చెప్పాను కదా, వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి, ఒక క్లిప్పింగే షూట్ చేశాను, అదే పోస్ట్ చేశాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.